ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మనం 4 బేసిక్ ఆపరేషన్స్ గురించి చూసాము. అందులో థియరీ ప్రాబ్లమ్స్ ఎలాగిస్తారు అండ్ ఆల్సో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూసాము. నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ హోల్ నెంబర్స్. వి నో ద డెఫినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఏంటి హోల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటి? ద నేచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. It's denoted with capital W. 0, 1, 2, 3, 4, 5 and so on. Natural numbers ki before manam 0 add chesi rasinattlaithe aa numbers ni emantam whole numbers antam. Whole numbers are denoted with capital W started from 0, 1, 2, 3, 4, 5, 6 and so on. ఇందులో ఈ హోల్ నెంబర్స్ మీద ఫండమెంటల్ ఆపరేషన్స్ లో మనకు కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ క్లోజర్ లా ఆర్ క్లోజర్ ప్రాపర్టీ. ఏంటి క్లోజర్ లా? ఇఫ్ యు యాడ్ 2 whole numbers then that result is also a whole number. ఏదైనా 2 whole numbers మనం తీసుకున్నట్లయితే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ లో కూడా మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం? అడిషన్. 2 whole numbers ని యాడ్ చేసినట్లయితే మనకి ఏం రావాలి? రిజల్ట్ అన్నది హోల్ నెంబరే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 + 1 తీసుకున్నాను. దీస్ 2 ఆర్ హోల్ నెంబర్స్. మనం యాడ్ చేసిన తర్వాత కూడా ఏమొచ్చింది? 0 + 1 1 కాకుండా ఇంకొక నెంబర్ తీసుకు 2 + 1 3 హోల్ నెంబరేనా? ఎస్. 2 whole numbers ని మనం సమ్ చేసినట్లయితే రిజల్ట్ కూడా సమ్ కూడా హోల్ నెంబర్ అయినట్లయితే ఆ ఇచ్చిన నెంబర్స్ అన్నవి క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నట్లు. సేమ్ యాజ్ సబ్స్ట్రాక్షన్ లో మనం తీసుకొని చూద్దాం. 3 - 4 మనం చెప్పాము 2 డిఫరెంట్ సింబల్ నెంబర్స్ ఉన్నట్లయితే మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. అండ్ ఆల్సో బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ అన్నది తీసుకుంటాము. 4 - 3 డిఫరెన్స్ ఎంత ఉంది? 1 -1. మనం సబ్స్ట్రాక్షన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కేసెస్లో ప్లస్ అన్నది వస్తుంది. బట్ కొన్ని సబ్స్ట్రాక్షన్ లో మనం తీసుకున్నట్లయితే 2 whole numbers తీసుకొని మనం మైనస్ తీసుకున్నట్లయితే రిజల్ట్ మైనస్ వస్తుంది. మైనస్ వచ్చినట్లయితే మనము ఈ -1 అన్నది హోల్ నెంబర్ కాదు. ఈ -1 అన్నది ఏంటి? ఇంటీజర్స్. కాబట్టి మళ్ళీ సబ్స్ట్రాక్షన్ లో క్లోజర్ లా అన్నది సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ ఎక్కడైతుంది? అడిషన్ లో అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? మల్టిప్లికేషన్. 2 whole numbers తీసుకొని మనం మల్టిప్లై చేసినట్లయితే 4 × 5 20 ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. నెక్స్ట్ డివిజన్. 3 / 5 మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3ని మనం 5తో డివిజన్ చేయాలి. 3 అన్నది <5 కాబట్టి ఏం చేస్తాం? 0 పాయింట్ పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ 0 వస్తుంది. 30 ఎన్ని టైమ్స్ డివిజన్ అవుతుంది? 5తో 6 టైమ్స్ అవుతుంది. దట్ మీన్స్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 0.6 వచ్చింది. పాయింట్స్లో వచ్చినట్లయితే మనము హోల్ నెంబర్గా తీసుకోము. కాబట్టి డివిజన్లో కూడా క్లోజర్ లా అన్నది సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ ఎక్కడైతుంది? అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో మాత్రమే క్లోజర్ ప్రాపర్టీ అన్నది సాటిస్ఫై అవుతుంది హోల్ నెంబర్స్లో. సేమ్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. ఏ అండ్ బి అన్నవి 2 whole numbers అని మనం అనుకున్నట్లయితే a + b = b + a అయినట్లయితే మనకి ఇచ్చిన నెంబర్స్ RHS LHS రెండు ఈక్వల్ అయినట్లయితే ఆ ఇచ్చిన నెంబర్స్ అన్నవి కమ్యూనికేటివ్ లా అన్నది ఫాలో చేస్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2 తీసుకుంటున్నాను. a అండ్ b వాల్యూస్. ఏ ఎంత? 1 + 2 2 + 1 1 + 2 అన్నట్లయితే మనకు వాల్యూ ఏమొస్తుంది? 3 వస్తుంది. 2 + 1 అన్నా కూడా 3నే వస్తుంది. అంటే ఏమైంది? అడిషన్. అండర్ అడిషన్ లో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. రెండు ఈక్వల్ అయ్యాయి. LHS = RHS. నెక్స్ట్
సబ్స్ట్రాక్షన్ మనం తీసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చూసాము క్లోజర్ ప్రాపర్టీలో. ఇక్కడ మైనస్ వచ్చింది 3 - 4 = 4 - 3 తీసుకున్నట్లయితే 3 - 4 అన్నప్పుడు మనకు -1 వస్తుంది. 4 - 1 అంటే 1 నాట్ ఈక్వల్ టు అంటే అండర్ సబ్స్ట్రాక్షన్ అడిషన్లో అయింది, సబ్స్ట్రాక్షన్లో సాటిస్ఫై. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3 × 4 = 4 × 3. 3 4s are 12. 4 3s are also 12. ఇక్కడ సాటిస్ఫై అయింది, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ దగ్గరే అయింది. ఇక్కడ మనం ఆల్రెడీ డివిజన్ తీసుకున్నాము. డివిజన్ తీసుకున్నప్పుడు మనకి పాయింట్స్లో వచ్చింది, డెసిమల్స్లో వచ్చింది కాబట్టి డివిజన్లో అవ్వలేదు. కాబట్టి కమ్యూనికేటివ్ లా కూడా డివిజన్లో అవ్వదు, సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే 3 / 0.6 వస్తుంది. 5 మనం 3 చేసినప్పుడు 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి డివిజన్లో ఇది ఫాలో అవ్వదు. ఓన్లీ ఎక్కడెక్కడ అవుతుంది, అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో మాత్రమే కమ్యూనికేటివ్ లా ఆర్ ప్రాపర్టీ అన్నది సాటిస్ఫై అవుతుంది ఆన్ హోల్ నెంబర్స్లో. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ A + B + C = అండర్ అడిషన్. ఇక్కడ 3 హోల్ నెంబర్స్ అన్నవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 తీసుకుంటున్నాను. 1 + 2 + 3. ఎస్, ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. 2 + 3 అన్నట్లయితే 1 + 5 = 1 + 2 3 + 3. మనం అబ్జర్వ్ చేసినట్టయితే LHS 6 వస్తుంది. దట్ ఈక్వల్ టు RHS కూడా ఏమొచ్చింది, 6 వచ్చింది. అండర్ అడిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకో. A × B × C. Here also I am taking same values. 2 × 3 = 1 × 2 × 3. 2 3s are 6. 1 × 6 = 1 2s are 2 × 3. 1 6 are 6. 2 3s are is also 6. ఓన్లీ ఇక్కడ కూడా మనకి ఏ ఆపరేషన్స్లో మాత్రమే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆర్ లా సాటిస్ఫై అవుతుంది అన్నట్లయితే అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో మాత్రమే అవుతుంది. సబ్స్ట్రాక్షన్ అండ్ డివిజన్లో మాత్రం సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ. ఇందులో మనకు మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ తీసుకుంటాము. మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ ముందుగా ఏం చేయాలి, A and Bని మల్టిప్లై చేస్తాము, A and C. ఇక్కడ కూడా మనం LHS RHS అన్నవి వన్ అంటే ఏం తీసుకున్నాం, A B ఎంత 2 + 1 × 3. మనం బ్రాకెట్లో ఉన్న నెంబర్ ఫస్ట్ యాడ్ చేయాలి. 2 + 3 5. 1 × 5 హియర్ 1 2s are 2 + 3 5 = 5. మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ అన్నది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్స్. ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్స్ అన్నట్లయితే అడిటివ్ ఐడెంటిటీ వచ్చి 0. అంటే ప్రాపర్టీ ఏంటి, ఎలా రాస్తారు అన్నట్లయితే ఒక హోల్ నెంబర్ తీసుకొని ఆ హోల్ నెంబర్కి మనం 0 అన్నది ఎలా యాడ్ చేసినా ఆ వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను. 2 + 0 = 2. 0 + 2 అన్నా కూడా మనకు 2నే వస్తుంది. అడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అన్నది ఒక నెంబర్కి యాడ్ చేస్తాము. ఏ నెంబర్కైనా మనం 0 యాడ్ చేసినట్లయితే ఆ వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఈజ్ 1. హియర్ ఆల్సో సేమ్. ఇక్కడ మల్టిప్లై చేస్తాము.
ఒక నెంబర్ అన్నది ఒక నెంబర్ని మనం 1తో మల్టిప్లై చేసినట్లయితే ఆ వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు, సేమ్ నెంబర్ వస్తుంది. 2 1s are 2, 1 2s are 2. These are multiplicative ఐడెంటిటీ ఎలిమెంట్స్. అడిటివ్ ఐడెంటిటీ ఏంటి? 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ 0. ఏంటి ప్రాపర్టీస్? ఒక 0ని మనం ఎనీ నెంబర్కి మనం యాడ్ చేసినట్లయితే ఈ వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు, సేమ్ నెంబర్ అన్నది వస్తుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఆల్సో సేమ్. ఎనీ నెంబర్ నుంచి మనం 0 అన్నది సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే కూడా సేమ్ నెంబరే మనకు రిజల్ట్గా వస్తుంది. మల్టిప్లికేషన్, ఒక నెంబర్ని మనం 0తో మల్టిప్లై చేసినట్లయితే ఆ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సేమ్ డివిజన్ చేసినట్లయితే ఎనీ నెంబర్ బై 0 ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. 0 by 0 is also not defined. Not defined or not determined కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ 1. 1 ప్రాపర్టీస్లో మనం మల్టిప్లికేషన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని మనం 1తో మల్టిప్లై చేసినట్టయితే ఆ వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు, సేమ్ నెంబర్ అన్నదే వస్తుంది. 245 ones 245 ఓన్లీ. అండ్ ఆల్సో మనం డివిజన్ చేసినట్లయితే కూడా సేమ్ నెంబర్ అన్నదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని 5ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఓకే, దీస్ ఆర్ the properties of 0 and 1. Properties of zeros లో next one, 0 divided by any number equal to 0. 0ని మనం ఎనీ నెంబర్తో డివిజన్ చేసినప్పుడు రిజల్ట్ అన్నది ఏమొస్తుంది? 0 వస్తుంది.